అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు నేను చాలా ముఖ్యమైన టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ మీదనే మన ఫర్దర్ లైఫ్, మా లైఫ్ కానీ మా పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే ఇది మీరు ఫాలో అయినారనుకోండి, చాలా వరకు అంటే డిసీజెస్ నుంచి కాపాడవచ్చు. ఈ టాపిక్ నేను మాట్లాడుతున్నది ఏంటంటే, మనము ఏదైతే ఇన్ఆర్గానిక్ ఫుడ్ అంటాం కదా, ఏదైతే పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్, యూరియా యూజ్ చేసిన ఫుడ్ మనం ఏదైతే తింటున్నామో, ఈ ఫుడ్ వల్ల మనకు ఏమేమి డిసీజెస్ వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ యూరియా వాడడం వల్ల భూమికి ఏమేమి నష్టం వస్తుంది, ఈ యూరియా వాడడం వల్ల ఎందుకు రైతుల ఆత్మహత్య ఇంతకుముందు ఏం ఉండేది కాదు, ఇప్పుడే ఈ మధ్యనే అంటే ఈ 20-30 ఇయర్స్ నుంచే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా చూస్తారు, ఈ వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మామూలుగా అయితే మనం సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు. మామూలుగా ఓన్లీ ఏం తెలుసు అంటే పెస్టిసైడ్స్ వాడతారు, ఈ పెస్టిసైడ్స్ వల్లే ఇబ్బంది అవుతుంది అని చెప్పి, పెస్టిసైడ్స్ కన్నా ఎక్కువగా అంటే ఎక్కువ మోతాదులో ఫుడ్ని పెంచేది ఒక యూరియా అనేది కూడా మనకు తెలియదు. ఈ యూరియా వల్లే ఇప్పుడు కాలంలో అందరికీ క్యాన్సర్ జబ్బు అనేది వస్తుంది, బీపీ షుగర్ వస్తుంది. 148 డిసీజ్ మన బాడీలో ఈ నాటుకుపోయినాయంటే ఈ జీన్స్నే చేంజ్ చేస్తుంది ఈ యూరియా అనేది. కాబట్టి ఈ యూరియా ఎక్కువగా యూజ్ చేస్తారు రైతులు. ఈ యూరియా ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి నష్టమే, మేము తింటున్నాం ఫుడ్ మనకు నష్టమే. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఇది చూడండి, ఈ యూరియా ఎక్కడి నుంచి వచ్చింది. ఈ యూరియా మనం బయట నుంచి సప్లై చేసుకుంటాం, దుబాయ్, అవుట్ సైడ్ ఇండియా నుంచి మనం సప్లై చేసుకుంటాం. ఈ యూరియా దేని ప్రోడక్ట్ అంటే పెట్రోలియంది బై ప్రోడక్ట్ నెఫ్తా అనేది. ఈ నెఫ్తా యూరియా మనం మామూలుగా అయితే ఈ అంటే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, ఏదైతే ఆహారం ఉంటుందో ఇంకా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఈ యూరియా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యూరియా వల్ల మనకు ఏం నష్టం అంటే చూడండి, ఈ భూమిలో ఎప్పుడైతే యూరియా చల్లుతారో ఎక్కువ మోతాదులో రావాలని చెప్పి, అప్పుడు ఏమవుతుందంటే భూమి అనేది ఎక్కువగా డ్రై అయిపోతుంది. భూమి మొత్తం డ్రై అయిపోయి ఈ భూమి ఇంకా ఒక్కసారి ఒక బ్యాగ్ యూరియా వాడినారంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు 3 to 4 బ్యాగ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ యూరియా క్వాంటిటీ అనేది పెంచుతూ ఉంటారు. ఇంతకుముందు యూరియా 70 రూపీస్కి దొరికేది యూరియా, ఇప్పుడు 500 దాని రేటు పెరిగింది. ఇట్లా రైతులకి ఖర్చులు అనేది పెరిగిపోతున్నాయి. ఈ యూరియా వాడడం వల్ల ఈ భూమి అనేది మొత్తం డ్రై అయిపోతూ ఉంది. ఇంతకు ముందు కాలంలో ఆర్గానిక్ పంట ఎప్పుడైతే పండించేటవాళ్ళో ఓన్లీ పేడ ఇంకా వాడేటవాళ్ళు. ఇంకా పేడ వాడడం వల్ల ఈ భూమి అనేది అప్పుడు ఈ వానపాములు మీకు తెలిసి ఉంటాయి, వానపాములు అనేది బాగా గ్రోత్ అయ్యేది ఈ పేడలో. కాబట్టి ఈ పేడ యూజ్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేసేటవాళ్ళు. మామూలుగా ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే ఒకటే చోట ఈ డంప్ చేసేస్తున్నారు పేడని, ఒకటే చోట డంప్ చేసేసి డ్రైగా యూజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వేస్ట్ ఏమో, దీంతో ఇది ఫాస్ట్గా గ్రోత్ రాదు, ఎక్కువగా మోతాదులో రాదు అని చెప్పి బాధపడతా ఉన్నారు. కానీ ఇది ఎప్పుడైతే పేడ ఫ్రెష్గా వాడతారో, వాటర్ కలిపి వాడతారో, అంటే 1 ఎకరాకి 10 kg పేడ అనేది సరిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే అలా వాడతారో అప్పుడు ఫార్మర్స్కి చాలా వరకు యూజ్ ఉంటుంది. ఇంకా మనకెందుకు ఇవన్నీ, మనకెందుకు తెలియాలి, ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి మీరు అనుకుంటుంటారు. కానీ మీ తరపు నుంచే ఇది మొదలైతేనే ఫార్మర్స్ అనేది ఖచ్చితంగా ఈ పేడ వల్ల యూజ్ ఏందో అనేది మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్గా ఫుడ్ పెరగాలి, ఫాస్ట్గా సంపాదించాలి, ఫాస్ట్గా కారుల్లో తిరగాలని వాళ్ళకు కూడా ఉంటుంది. మనం ఎట్లా ఆలోచిస్తామో వాళ్ళు కూడా అట్లానే ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఒక్కరన్నా ఒక విలేజ్ వాళ్ళకి మారుస్తే, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వాళ్ళకి చెప్తే, వాళ్ళు అర్థం చేసుకుని అది యూజ్ చేస్తే అందరికీ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఒకరికి అర్థం చేసుకోలాగా మీరు చెప్తే బాగుంటుందండి. ఇంకా ఏంటంటే పేడ 1 ఎకరాకి 10 kg సరిపోతుందండి. ఇంకా ఈ
పేడ ఒక్కటే కాకుండా ఎనిమల్ది గోమూత్రం కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. గోమూత్రంతో పాటు ఇది పీపల్ ఆర్ బర్గత్ ట్రీ ఉంటుంది కదా, దాని కిందది ఒక ఫీస్ట్ అంతా ఇది మట్టిని వాడాల్సి ఉంటుంది. అక్కడదే ఎందుకు ఆ ట్రీదే ఎందుకు వాడాలి అంటే అక్కడ ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే యూజ్ చేయాలి. ఇంకా ఏంటంటే 1 కేజీ జాగరీ ప్లస్ 1 కేజీ ఏదైనా పిండి, బెంగాల్ గ్రామ్ కానీ ఏదైనా పిండి, ఇవన్నీ కలిపేసి ఒక 15 days మీరు ఒక దీంట్లో స్టోర్ చేసి పెట్టి అది మన పొలంలో చల్లితే అది thousands ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి. దాంట్లో thousands ఆఫ్ మైక్రో ఆర్గానిజం వల్ల మనకు భూమికి సేంద్రత అంటే న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. అదే యూరియాలో ఏ న్యూట్రియంట్స్ ఉండదండి. కాబట్టి ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే పేడ మనం చల్లుతామో ఈ పేడ వల్ల మనకు ఈ ఏదైతే వానపాములు ఉంటాయో ఆ వానపాములు అనేది బాగా యూజ్ ఉంటాయి. వానపాముకి మంచి ఆహారంగా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ఆహారం తీసుకొని ఈ వానపాములు ఏం చేస్తాయంటే ఇది బాగా కిడ్స్ని ప్రిపేర్ చేస్తాయి. అంటే బాగా మామూలుగా అయితే మనం ఇద్దరం మనకు ఒకరు చాలా అనేది ఎట్లయితే చెప్తామో అట్లా కాకుండా అది మాట వినవు. ఎప్పుడైతే వీళ్ళకి ఈ ఆర్గానిక్ పేడ అనేది దొరుకుతుందో వాళ్ళ సంతతిని పెంచుతాయి. ఎప్పుడైతే వాళ్ళ సంతతి అంటే ఒక వానపాము ఒక 50,000 to ఒక 1 lakh వరకు కిడ్స్ని జన్మిస్తాయి. కాబట్టి ఈ వానపాము అనేది మనకు అంత ఉపయోగపడతాయండి. ఈ వానపాములు ఏం చేస్తాయంటే మన మట్టిని మామూలుగా అయితే చూడండి, మామూలుగా అయితే రొట్టె కానీ మట్టి కానీ పైన కింద చేస్తూ ఉంటేనే అది ఉపయోగపడుతుంది అని చెప్తారు. మామూలుగా అయితే ఈ వానపాములు అదే పని చేస్తాయి. ఒక చోట్లోంచి మట్టిలో వెళ్ళడం, మళ్ళీ ఇంకొక చోట్లోంచి బయటికి రావడం. ఈ ఒక చోటు నుంచి వెళ్ళి రెండో చోటు నుంచి రావడం వల్ల భూమిలో ఇది ఒక వే రెడీ చేస్తుంటాయి వానపాములు అనేది. ఆ వే రెడీ చేస్తుంటే అప్పుడు వర్షం నీళ్ళు వచ్చి ఈ ఇంకటి గుంతలాగా వర్క్ చేస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వర్షం నీళ్ళు అనేది దీంట్లో భూమిలోకి ఇంకుడిపోతాయి. అప్పుడు మనకు ఈ వరదలు, సునామీలు అవన్నీ రాకుండా వాటర్ వేస్ట్ కాకుండా చేస్తాయి. ఈ వానపాములు ఇంత మంచి ఫ్రెండ్ ఉంటాయి రైతులది. కాబట్టి ఈ వానపాముల వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటాయి. మామూలుగా అయితే ఇది మడ్డు సంవత్సరానికి పైన కింద చేయడానికి ట్రాక్టర్కి ఒక 100 liters డీజిల్ కావాల్సి ఉంటుంది. 100 liters డీజిల్స్ అంటే 10,000 రూపాయలు. అంటే అక్కడ ఈ వానపాము వల్ల 10,000 రూపాయలు రైతులకి మిగిలిపోతాయి 1 ఎకరాకి. కాబట్టి ఈ వానపాములు అంతా యూజ్ చేస్తాయండి. ఇంకా సరే మేము ఇది వేసినాము, ఇంకా పెస్టిసైడ్స్ విషయం ఏంది అని అడగొచ్చు మీరు. పెస్టిసైడ్స్ ఎలా తయారు చేయాలి వాళ్ళు అంటే ఇది పెస్టిసైడ్స్ కోసం మీరు 20 లీటర్ యూరిన్, 20 liters యూరిన్. మామూలుగా అయితే దేశీ ఆవు ఉంటేనే మంచిది. జెర్సీ ఆవుది యూరిన్ కానీ ఇది పేడ కానీ అసలు ఉపయోగం ఉండదండి. ఎందుకంటే దానివల్ల రోగాలే వస్తాయి. మ్యాడ్ కౌ డిసీజ్ అనేది రోగాలే వస్తాయి. కానీ పాలు తాగితే కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జెర్సీ ఆవు కన్నా నాటావే మేలు. ఇంకా మా దగ్గర నాటావు లేదు అంటే మీరు మీ దగ్గర గోడ్స్ ఉన్నా ఆ గోడ్స్ది డంగ్ కూడా వాడచ్చు, ఇంకా డాంకీస్ డంగ్ కూడా వాడచ్చు. కాబట్టి మీరు జెర్సీ ఆవుకి అవాయిడ్ చేసి నాటావే తీసుకోవడం మేలండి. ఇంకా ఏంటంటే దీనికి 20 liters యూరిన్. ఇంకా ఏదైతే కావు ఇది ఆకులు తినదో ఆ ఆకులన్నీ చట్నీలాగా చేసేసి ఆ యూరిన్లో కలిపేసి మీరు బాగా బాయిల్ చేయాలండి. ఆ బాయిల్ చేసినది ఒక 2-3 days మీరు స్ప్రింకల్ చేసినారనుకోండి ఏ క్రిములు ఉండవు. ఇంకా వేపాకు అవన్నీ ఆకులు ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా కలిపేసి స్ప్రింకల్ చేస్తే ఏ క్రిములు ఉండవు. అంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే ఇంకా వర్షం నీళ్లు పడితే కూడా అది చెట్లకి ఏం ఇబ్బంది కాకుండా, అంటే మనం మేకప్ వేసుకుంటుంటాం కదా, ఏదైనా వాటర్ పడినా కానీ పాడ అవ్వకుండా ఎట్లయితే వేసుకుంటామో అట్లా చెట్లకి కూడా వాళ్ళు అంత జాగ్రత్త అన్ని మందులు వేస్తున్నారు. అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఇవన్నీ చేస్తే వాళ్ళు చాలా బాగుంటుంది. వాళ్ళకి లాభం ఉంటుందా అంటే ఫస్ట్ ఇయర్ ఏం లాభం ఉండదు. ఒక 10 kgs బస్తాలు అంటే యూరియా వల్ల ఏదైతే వాళ్ళు రైతులు పండిస్తున్నారో 10 kgs
మామూలుగా అయితే ఇది యూజ్ చేస్తే 1 year వరకు వాళ్ళకి 1 to 2 years కొంచెం తక్కువ రావచ్చు, అంటే 8 bags 7 bags అట్లా రావచ్చు. కానీ వీళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మాత్రం వాళ్ళకి డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం నిదానంగా ఓపికతో ఉండి చేస్తూ ఉంటే రైతులు చేసే పంట వల్ల వాళ్ళకి లాభం ఉంటుంది. ఎందుకంటే మొన్న చూడండి ఒక కేసు, ఆయన ఏం లేదు ఊరికి వాళ్ళ పొలంలో ఆయన మందు చల్లుతుంటాడు, దానికి ఆయనకి కిడ్నీలో క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఆయన మందు చల్లడం వల్లే ఆయనకి కిడ్నీలో క్యాన్సర్ వచ్చింది. ఆ ఫుడ్ మనం అందరం తింటున్నాం, మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ రైతులు ఇది ఓపికతో ఇవన్నీ మెథడ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. మన దేశానికి మనము సంవత్సరానికి 14 లక్షల కోట్లు మిగిలించుకునే వాళ్ళం అవుతాం. అంటే ఇంత డబ్బులు మనకు ఆదాయం ఉంటుంది. అప్పుడు రైతులు కూడా ఆత్మహత్య ప్రాబ్లం ఉండదు. ఇంకా 0 బడ్జెట్తో మనము ఫార్మింగ్ చేయొచ్చు. అప్పుడు రైతులకి ఇబ్బంది ఉండదు, మనం ఆహారం తీసుకుంటాం కాబట్టి మనకు రోగాలు రావు. కాబట్టి ఈ క్యాన్సరు, డయాబెటీస్ ఇవన్నీ నివారించాలంటే ఖచ్చితంగా ఈ మెథడ్ ఫాలో అయితే చాలా బాగుంటుందండి. కాబట్టి మీకు పాయింట్స్ తెలిసే ఉంటుంది. మన భూమి మన పిల్లలకి మిగిలించుకోవాలంటే, మన భూమి డ్రై కాకుండా ఉండడానికి అంటే తర్వాత ఎట్లా ఉంటుందంటే మన భూమి మొత్తం డ్రై అయిపోతే ఇంకా పంటలే రావు, ఇంకా యూరియా కూడా పనిచేయదు. కాబట్టి మొత్తం ఎడారిలాగా మారిపోతుంది. ఈ ఎడారిలాగా భూమి కాకుండా ఉండడానికి, మనకు ఫర్దర్ ఫుడ్ ఉండడానికి అంటే తర్వాత ఈ పంటలే రాకపోతే ఏమవుతుందంటే ఓన్లీ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి మన ఆకలిని తీర్చడానికి. కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా మా భూమిని మనం కాపాడుకుంటే మనకు ఫర్దర్గా ఇది మన పిల్లలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యూరియా, ఈ పెస్టిసైడ్స్ వాడకుండా చూసుకోవాల్సినది బాధ్యత మనది కూడా ఉంది. ఓన్లీ ఫార్మర్స్దే కాదు, మనం అట్లా ఆహారం తినకపోతే వాళ్ళు అట్లా పండించరు. కాబట్టి మన బాధ్యత. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వానపాములు మనకి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో, రైతులకి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు. ఇంకా ఏమేమి డిసీజెస్ వస్తాయి అంటే ఇప్పుడు చూడండి మిల్క్లో కూడా పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ ఉంది. మిల్క్ ఎప్పుడైతే పాలు ఇస్తున్నారు తల్లులు, దాంతో ఎఫెక్ట్ పిల్లలకి వస్తుంది. అంటే ఇంతకు ముందు కృష్ణుడికి విషం ఎట్లా ఇచ్చిందో రాక్షసి, అట్లా అంటే మనం రాక్షసులాగా మారిపోతున్నాం మన పిల్లలకి. కాబట్టి ఆ రాక్షసులాగా మారిపోకుండా మనం జాగ్రత్త పడాలి, ఈ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్స్ రాకుండా. ఇంకా పిల్లలు పెద్ద మనుషులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఫుడ్ వల్ల, ఎక్కువగా తినడం వల్ల, న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం కాబట్టి ఫాస్ట్గా పిల్లలు పెద్దగా అవుతున్నారు అనుకుంటున్నారు. తప్పండి. ఈ యూరియా వల్ల, యూరియా ఎట్లయితే ఫుడ్ని ఎంత ఫాస్ట్గా పెంచుతుందో, ఎంత బలంగా ఎక్కువ మోతాదులో పెంచుతుందో, అలానే మన పిల్లలు కూడా అంత ఫాస్ట్గా పెరుగుతున్నారు, అంత మోతాదులో పెరిగిపోతున్నారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది సెట్ కావడం లేదు. తొందరగా మెచ్యూర్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు. మానసిక స్థితి అనేది ఎవరిది కూడా సరిగా ఉండడం లేదు. ఇవన్నిటికీ కారణం ఈ యూరియా, పెస్టిసైడ్సే. కాబట్టి ఇవి అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.